ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ జెండాతో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఉగ్రవాదులతో పాకిస్తాన్కు ఉన్న సంబంధాలు మరోమారు తేటతెల్లమయ్యాయి. రైట్ రాజేందర్, చూస్తున్నాం ఇప్పుడే అంటే ఉగ్రవాదులు మనము దాడి చేసింది ఉగ్రవాదుల మీద అయితే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ అధికారులు కావచ్చు, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా పరోక్షంగా మద్దతు ఉండడం కాదు, ప్రత్యక్షంగానే మనకి ఇక్కడ కనిపిస్తోంది. వాళ్లే ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు, పెంచి పోషిస్తున్నారనే నేపథ్యంలో మరి దీనిపైన మరి వాళ్ళు ఏ విధంగా మాట మారుస్తారా, మళ్ళీ ప్రతిసారి అలవాటుగానే మాట మారుస్తారా, అసలు భారత్ కూడా మరి ఎలా రియాక్షన్ ఇస్తుందంటారు? ఆరోపిస్తుంది. ఎందుకంటే ఉగ్రదాడులు భారతదేశం జరిగిన దాని వెనక పాకిస్తాన్ హస్తం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఆరోపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా ప్రపంచ దేశాల ముందు భారతదేశం పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధు ఘటన తర్వాత వారి ఉగ్రముఖులపై మెరుపుదాడి తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చెందినటువంటి కుటుంబంలో సుమారు 14 మంది మృతి చెందినట్టు కూడా వారే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వీటితో పాటు అనేక మంది ఉగ్రవాదులు కూడా ఆ భారత్ దాడిలో మృతి చెందినట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. మరోవైపు బిలాల్ టెర్రరిస్ట్ క్యాంపు హెడ్ కూడా యాకూబ్ మొఘల్ కూడా ఇప్పటికే చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు పాకిస్తాన్ సంబంధాలు ఉన్నాయని మరోసారి స్పష్టమైంది. ఇవాళ జరిగినటువంటి ఘటనలో ఏదో ఉగ్రవాదుల అంత్యక్రియలు కూడా ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ జెండాతోనే అంత్యక్రియలకు జరిపించిన నేపథ్యంలో వారికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరోసారి తేటతెల్లమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్మీ అంటే పాకిస్తాన్ వారి వెనుక ఉగ్రవాదుల వెనుక వారు ఖచ్చితంగా ఉందని రూఢి అనే నేపథ్యంలో ఇక భారత్ కూడా ఖచ్చితంగా వారి మీద పోరు తీవ్రంగానే ఉండబోతుంది. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా మద్దతున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన సంఘటనలు కూడా ప్రపంచ దేశాల ముందు మరోసారి మన విదేశాంగ అధికారులు వాళ్ళ ముందు ఉంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్యూ రాజేందర్. కదా